హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. పొద్దున్నే నేను చూసారా ధూపం ఇలా కింద పెట్టేసుకున్నాను. దీని తాలూకు కింద ఉన్న ఆ ధూపం తల గిన్నె ఎక్కడో పెట్టేశాను. అయితే మనందరికీ యూజ్ అయ్యే ఒక వీడియో చూపిస్తున్నాను, చూడండి. అండి, ఈరోజు మీషోలోనే నేను ఒకటి ఆర్డర్ చేశాను. అదేంటో మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఇది మన లేడీస్ కి చాలా యూజ్. అదేంటో చూపిస్తాను. నేను చెప్పే కంటే మీరు చూస్తే చాలా బాగుంటుంది. నేను కూడా వీడియోలోనే చూసానండి. చాలా మనకి యూజ్ అవుతుందంట. చూసారా, ఇదేంటి అనుకుంటున్నారు? ఇది వచ్చేసి మనం చపాతీ మిక్స్ చేసుకుంటాం కదా, అది. ఇది టప్పర్ షీట్ అన్నమాట. ఇది చాలా యూజ్. ఇదిగోండి, ఇది వచ్చేసి చపాతీ మిక్స్ చేసుకుంది అనమాట, మిక్చర్. ఇందులోన మనం ఇది చపాతీ మనం వేసుకున్నాక ఇదే మిక్స్ చేస్తుందంట. దీనికి ఇది కూడా ఇచ్చారు. చపాతీ ముద్ద కలుపుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుందంట. ఇది ఏంటో చూడాలి మరి. నేను కూడా దీన్ని సీల్ చేసుకుంటాను. నేను మీకు వీడియో చేసి చూపిస్తాను. ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇంకో వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఇప్పుడు నేను మీకు చికెన్ పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది నా స్టైల్లో. చికెన్ వచ్చేసి బోన్లెస్ చికెన్ ఒక 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ చికెన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. నీచు వాసన రాకుండా ఉండాలంటే కాసింత నిమ్మకాయ మీరు పిండేసి కడిగేయండి. తర్వాత పసుపు ఉప్పు వేసి ఇలా కలిపేసుకోండి బాగా. నేనైతే బాగా వీటిని పసుపు ఉప్పు వేసి కలిపేసుకున్నాను. ఇక్కడ ఆయిల్ పెట్టాను అనమాట. ఆయిల్లో నేను కాస్తంత బాగా వేడైన తర్వాత, మరీ వేడి అవసరం లేదు, ఒక మాదిరిగా హీట్ అయిపోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత బాగా హీట్ అయిన దాంట్లో వేస్తే ఒక రకమైన వాసన వస్తుంది. అదే లైట్గా హీట్ అయిన నూనెలో ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అనేది చేసుకోండి. నేనైతే ఇది కొన్నాళ్ళు నిల్వ ఉండాలనే పద్ధతిలో అయితే చేయట్లేదు. ఫ్రెష్గా అప్పటికప్పుడు తినడానికి అయితే చేసుకుంటున్నాను. మంచిగా మనం దీన్ని బాగా వేపుకోవాలన్నమాట. మరీ ముక్క గట్టిగా పడిపోకూడదు, అలాగని మెత్తగా కూడా ఉండకూడదు. మీడియం దాంట్లో తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడాను బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రై చేసిన తర్వాత మనం వెల్లుల్లి జీలకర్ర ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మనకైతే ఇవి ఫ్రై అయిపోయాయండి. దాదాపు దగ్గరగా అయిపోయాయి. చూసారా, క్వాంటిటీ కోస్తా మీడియం అయింది. ఇలా అని చెప్పేసి ఇదైతే గట్టి పడిపోలేదు. అదే ఆయిల్లోన నేను వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి చూస్తున్నారా, ఇందులో కొంచెం అంతా ఆవపిండి, ధనియాలు, లైట్గా ఆవపిండి వేసుకున్నాను. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా మనం వేసే మసాలా సామాను మొత్తం ఇందులోనే వేసేసుకోవాలి. ఇది బాగా కాస్త దగ్గర అయిన తర్వాత ఇందులో మనం ఏదైతే చికెన్ అయితే కాస్త ఫ్రై చేసుకున్నామో ఆ చికెన్ అందులో వేసుకొని మంచిగా కాసేపు కలుపుకొని ఇలా దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి. నేనైతే ఇలా మొత్తం అంతా కూడాను చక్కగా గ్రేవీ లాగా అయ్యేంత వరకు అటు ఇటు కలుపుకున్నాను. మరీ అంత దీనిగా మనమే ఉంచేయక్కర్లేదు. తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత ఒక బాక్స్లో తీసి పెట్టుకుంటున్నాను. మొత్తం అంతా చల్లారిపోవాలండి. మనకి ఇలా అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. కారం మీరు ఎక్కువగా తింటే, స్పైసీ ఎక్కువగా తింటే, పచ్చడిలో ఎక్కువగానే కారం ఉంటుంది. కాస్తంత ఎక్కువగా మీరు తింటే మాత్రం కాస్త ఎక్కువ స్పైసీ వేసుకోండి, లేదంటే మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇందులోన ఒక ఫుల్ నిమ్మకాయ బాగా జ్యూస్ని పిండేయాలి. అది కూడా చల్లారిపోయిన తర్వాత వేసుకోవాలి. అలా మీకు ఇంకా పులుపు చాలిపోతే మరొకటి హాఫ్ పీస్ వేసుకుని, నేనైతే 1.5 అయితే వేసుకున్నాను. బాగా పిండని చూస్తున్నారు కదా. దీన్ని వచ్చేసి మంచిగా కలుపుకొని ఒక గంట తర్వాత మనం టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ఏంటో కానీ ఆవు అస్తమాటు ఇంటి ముందుకు వచ్చి నిల్చుంటుంది. అసలు వెళ్ళమంటే ఎంత తరుముతున్నా సరే ఇది వెళ్ళట్లేదు. అసలు ఈవినింగ్ అయ్యేసరికి ఇలా వస్తుంది. దేనికి వస్తుందో తెలీదు. మాకైతే ఇలా దీనికి పిలిచి అవి ఇవి పెట్టే అలవాటు అయితే లేదు. ఎలా అలవాటు అయిందో అయితే మాకైతే తెలియట్లేదు. ఇక్కడ చూడండి, ఎంత పొమ్మన్నా సరే పోవట్లేదు, ఊరికే చూస్తుంది. అప్పుడప్పుడు దీనికి ఏదో ఒకటి పెడదామనేసి
అని కూడా అనిపించినా నేనైతే ఎక్కువగా ఏం పెట్టను, ఎందుకంటే అదే అలవాటు అయిపోతుంది కదా అని చెప్పేసి. ఒక టమాటీ కానీ అరటిపళ్ళు కానీ ఇలాంటివి ఏవి కూడా చూడండి ఎట్లా చూస్తుందో అలాగే చూస్తూనే ఉంటుంది. ఇదండి, పిల్లలు మాత్రం ఏదో ఒకటి పెడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.